ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే ఉంటే అక్కడ ఎవరితో చేస్తారండి ఫోటోషూట్? అందరిలో కొందరు లేరు కదా. కొందరంటే తారక్కు నీలవేనా? అంటే మీరు ఫోటోషూట్ చేసింది తారక్కు నీలవేణికా? చూస్తే మీకే క్లారిటీ వస్తుంది సార్, చూడండి. చూడండి మేడం. అసలు ఈ ఫోటోషూట్ ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది మేడం. ఇంత క్లోజ్గా మిమ్మల్ని ఫోటోలు తీయమని ఎవరు చెప్పారు? మహేంద్ర గారే మేడం. మీరిందులో ఇప్పుడు మీకు కావాల్సినవి సెలెక్ట్ చేస్తే మేం వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. ల్యాప్టాప్ ఇక్కడే ఉంచి వెళ్ళండి, మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మేడం. ఒకసారి ఫోటోస్ చూడక్క. ఏంటమ్మా ఇది? నాన్న ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారమ్మా? పైగా గుడికని మనతో చెప్పి వాళ్ళని హనీమూన్కి పంపించారు. అయినా నాన్న లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నారు. నీలివేణిని ఎప్పుడు ఇంటి నుంచి గెంటేయాలా అని మీరు చూస్తుంటే ఆయన మాత్రం వాళ్ళని హనీమూన్కి పంపించి వాళ్ళకి పుట్టబోయే బిడ్డతో తాతయ్య అని పిలిపించుకోవాలనుకుంటున్నారు. ఏంటమ్మా ఇంత జరుగుతున్నా నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావు? ఏంటి అందరూ ఒకే చోట కూర్చొని తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు? రండి మావయ్య గారు, మీకోసమే వెయిటింగ్. ఏం లేదు కానీ ముందు మీరు కూర్చోండి. కూర్చోండి నాన్న. ఏం వినయం, ఏం వినయం. ఇంకేంటి విశేషాలు? విశేషాల సంగతి పక్కన పెట్టండి.